హలో, నా పేరు డాక్టర్ తబీష్ సయ్యద్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, విజయవాడ. అంటే గుండె వ్యాధి నిపుణులు అన్నమాట. ఈరోజు మనం డిస్కస్ చేసే విషయం ఏంటి అంటే ఫిట్నెస్ గురించి. చాలామందికి మనం చెప్తూ ఉంటాం, ఫిట్గా ఉండాలండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని. అసలు ఫిట్నెస్ అంటే ఏంటి? ముఖ్యంగా ఫిట్నెస్ 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది స్ట్రెంగ్త్ అనమాట. అంటే మన యొక్క ఫ్యాట్ కంటెంట్ తగ్గి మజిల్ కంటెంట్ పెరగాలి. అంటే మన మజిల్ స్ట్రెంగ్త్ దాని స్ట్రెంగ్త్ అని చెప్తాం. దానికోసం మనం జిమ్కి వెళ్ళో లేకపోతే చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసి, ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేయమని చెప్పట్లేదు, కొంచెమే ఎక్కువగా రిపిటేషన్స్ చేయాలి. మజిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, ఫిట్గా ఉంటాము, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మాటికి జబ్బు పడాల్సిన అవసరం రాదు. ఇంకోటి వచ్చేసి ఈ ఫిట్నెస్ మజిల్ పెంచడానికి ఒకేసారి ఎప్పుడు చేయకూడదు. స్టెప్ బై స్టెప్స్ నిదానంగా ప్రయత్నం చేయాలి. అప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది. నెక్స్ట్ ఫిట్నెస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మనం కింద వంగి ఏదన్నా మన చేతులతో కాళ్ళు పట్టుకోగలుగుతున్నామా, అంటే బొటన వేలు పట్టుకోగలుగుతున్నామా, కింద కాయిన్ పడితే కింద వంగి ఆ కాయిన్ తీయగలుగుతున్నామా, ఆ ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఇది యూజువల్లీ యోగాతో, ఏరోబిక్ ఎక్సర్సైజెస్తో దీంతో ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ ఇంతకు ముందు రోజుల్లో అంటే చాలామంది కింద పడుకునే వాళ్ళు. అప్పుడు ఇండియన్ బాత్రూమ్స్ ఉండేవి. ఇప్పుడంతా వెస్టర్న్ బాత్రూమ్స్, బెడ్స్, మ్యాట్రెస్లు అన్ని పాష్ వచ్చేసాయి కాబట్టి మనం కింద కూర్చొని లేయాల్సిన అవసరం రావట్లేదు. దీంతో మనకు ఫ్లెక్సిబిలిటీ పోయింది. అందుకని చాలామంది చూడండి, కింద కూర్చొని లేయమంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ళు కింద కూర్చోవడం మానేశారు. ఈ ఫ్లెక్సిబిలిటీని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎండ్యూరెన్స్ అంటే ఎంతవరకు మనం ఆగకుండా నడవగలుగుతున్నాం, జాగింగ్ చేయగలుగుతున్నాం, పరిగెస్తున్నాం. ఆయాసం వేరే, అలసట వేరే. ఇప్పుడు మనకు ప్రాక్టీస్ లేకపోతే మనం 10 నిమిషాలు కూడా ఎక్కువసేపు జాగింగ్ చేయలేము, పరిగెత్తలేము. ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లేదు కాబట్టి. సో మెల్లమెల్లగా మనం ఆ ప్రాక్టీస్ చేసి ఆ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటే మనం 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 15, 20 కిలోమీటర్లు కూడా నడవగలుగుతాం. కావాలంటే ఇది మన మ్యారథాన్లో ఐరన్ మ్యాన్స్ అంటారు. ఐరన్ అంటే వాళ్ళు స్విమ్మింగ్, మ్యారథాన్ రన్నింగ్ 40 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్ చేస్తారు ఆగకుండా. అంటే ఆ బాడీని అలా ట్రైన్ చేస్తారనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా సరే రాత్రికి రాత్రి అయ్యేది కాదు. స్లోగా, నిదానంగా, స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి అంటే ఈ 3 నేను చెప్పినవి, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ, ఈ మూడు అవసరం. ఫిట్నెస్ అంటే ఈ 3 ఉంటేనే ఫిట్నెస్. చాలామంది కార్డియో చేస్తూనే ఉంటారు. సార్ మేము రోజు 30 నిమిషాలు వాకింగ్ చేస్తున్నామండి అని చెప్తారు. దానివల్ల మీకు ఓన్లీ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, మజిల్ పెరగదు కదా, స్ట్రెంగ్త్ రాదు. ఫ్లెక్సిబిలిటీ వస్తుందా? రాదు. సో 3 చేయాలి. 2 రోజులు చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసి స్ట్రెంగ్త్ పెంచుకోండి. 2-3 రోజులు ఓన్లీ కార్డియో చేసుకోండి. ఇంకో 2-3 రోజులు యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసి ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. అప్పుడే యూ విల్ బి కంప్లీట్లీ ఫిట్. దీన్ని కంప్లీట్ ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫిట్నెస్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, దానివల్ల కార్డియాలజీకి ఎటువంటి ఉపయోగాలు వస్తాయనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.